హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇవి కాబూలి శనగలతో మనం కర్రీయే కాదండి, మంచి స్నాక్ ఐటెం కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఇందులోనూ, విటమిన్స్ మినరల్స్ అలాగే ఫైబరు అన్నీ ఉంటాయి. ఇది మంచి స్నాక్ ఐటెంగా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి కాబూలి శనగలు. మీరు మార్నింగ్ తినాలనుకుంటే నైట్ నానబెట్టేయాలన్నమాట. నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మనం కుక్కర్లో మామూలుగా 3 విజిల్స్ వేయించుకోవాలి. అదే ఈవినింగ్ పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్ టైంలో చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టండి, ఈవినింగ్ కుక్కర్లో ఉడకబెట్టి అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. ఇది మామూలుగా కూడా త్వరగానే ఉడికిపోతాయి కాబూలి శనగలు. కుక్కర్ లేని వాళ్ళు మామూలుగా ఉడకబెట్టవచ్చు. కుక్కర్లో అయితే 3 విజిల్స్ అయితే చాలండి, మెత్తగానే ఉడుకుతాయి. నేను ఉడకబెట్టిన తర్వాత తాలింపు పెట్టేటప్పుడు చూద్దరిగాను. ఇదిగోండి శనగలు నేను ఉడకబెట్టాను, కుక్కర్లోను ఉడకబెట్టి దాని వాటర్ తీసేసాను అనమాట. 3 విజిల్స్గా మెత్తగా ఉడికిపోతాయి. అయితే తాలింపు కోసం నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్నగా కట్ చేశాను. ఇదేమో పచ్చిమిర్చి తరుగు అనమాట, మరి చిన్నగా కట్ చేయాలి పచ్చిమిర్చి. ఇది కరివేపాకు కూడా చిన్నగా కట్ చేశాను. ఇది కొత్తిమీర, ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒకటే ఎండుమిర్చి అనమాట. ఇప్పుడు తాలింపు చేద్దాం మనం. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు ఆయిల్, చాలా తక్కువ వేసాను. 1 టేబుల్ స్పూన్ కన్నా ఇంకా తక్కువ వేసాను. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు వేద్దాం ముందుగా. ఈ జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత మిగతా వేద్దాం. ఇది వేగేయండి జీలకర్ర ఆవాలు. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు, కొత్తిమీర తరుగు వేద్దాము. ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయలు. ఇదిగోండి కొద్దిగా ఎగితే చాలు, మరి పూర్తిగా ఎగిపోక్కర్లేదు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, ఇలా ఎగుతున్నప్పుడే మనం ఇందులో సరిపడా సాల్ట్ వేద్దాం. శనగలకు సరిపడా వేసేస్తున్నాను. మనం తీసుకున్న శనగలకు సరిపడా 1 పావు స్పూన్ అలాగే వేసాను. అయితే కారం ఇప్పుడే వేయకూడదు అనమాట, అడుగంటేస్తాయి. కారం వేయకుండానే మనం శనగలు వేసేయాలి. తర్వాత వేద్దాం కారం. కొంచెం కారం వేయాలి. ఇందులో మిరియాల పొడి వేస్తే బాగోదు, కారమే వేయాలి. అయితే శనగలు కొంచెం ఇందులో వేగిన తర్వాత, ఆల్రెడీ ఉడికినాయే కదా, కొద్దిగా వేగాక కారం వేద్దాం. ఈ శనగల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి, హై ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఇది బలం అన్నమాట, బలాన్ని ఇచ్చే మంచి పోషకమయ్యే శనగలు. కాబూలి శనగలైనా లేదంటే కొమ్ము శనగలు అంటారు కదా, అవైనా తీసుకోవచ్చు. అవి కూడా మంచిదే. అవి అయితే ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ వేయించండి కుక్కర్లో. 5 విజిల్స్ అలా వేయించాలి. అవి కొంచెం గట్టిగా ఉంటాయి, ఇవి కొంచెం త్వరగా ఉడికిపోతాయి. అవి కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి ఇవ్వచ్చు. చాలా బలం అండి, ఆరోగ్యానికి మంచిది. మంచి గుడ్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట ఇందులోను. ఇప్పుడు కొద్దిగా కారం వేసేద్దాం. ముందే వేయకూడదు కారం, అవి మాడిపోతుంది అన్నమాట, బాగోదా టేస్ట్. అందువల్ల కొంచెం లిటిల్ బిట్ అంతే, మరీ ఎక్కువ కారం అవసరం లేదు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి జస్ట్ కలిపేసి 1 మినిట్ అలాగా మూత పెట్టి ఉంచుదామండి. వీటికి ఉప్పు కారం అన్నీ పడతాయి కదా, తినడానికి బాగుంటుంది. కలిపేసి 1 మినిట్ అలా మూత పెట్టి ఉంచాలన్నమాట. చూద్దామండి, ఇంకా అయిపోయింది. ఇంకా దీన్ని మనం డిష్ అవుట్ చేయడమే, ప్లేట్లో పెట్టుకుని తినేయడమే. ఇంకా అయిపోయింది, నేను ప్లేట్లో పెడతాను. ఇదిగోండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో బలాన్ని ఇచ్చే కాబూలి చనా రెడీ అయిపోయింది. ఇది స్నాక్స్ టైంలో తినొచ్చు, లేదంటే మార్నింగ్ టిఫిన్ మానేసి టిఫిన్ టైంలో కూడా తినొచ్చు. గుడ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట, అందరికీ బలాన్ని ఇస్తుంది. మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తినొచ్చు. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మరీ మంచి బెస్ట్ ఆప్షన్ అండి, ఎందుకంటే ప్రోటీన్ దొరకదు వాళ్ళకి నాన్ వెజ్లోను.
అందువల్ల ఇలాంటి మంచి ప్రోటీన్ ఇచ్చే శనగలు తినొచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.